మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం అంటే మున్నూరు కాపు పటేల్ సంఘం అభివృద్ధి కోసం అయితే ఇక్కడికైతే బండి సంజయ్ గారు వస్తున్నారు. సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తర్వాత మున్నూరు కాపు సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత బండి సంజయ్ తరపున కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా నేతలు కూడా ఉన్నారు. సో మనము అసలు ఏంటి అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి మున్నూరు కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు అగ్గి రాములు గారు మనతో ఉన్నారు. సో ఈ రోజు బండి సంజయ్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా సో వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చెప్పి చేయించాలనుకుంటున్నారని చెప్పేసి మనం వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సో చెప్పండి, ఈ రోజు బండి సంజయ్ గారు వస్తున్నారు. అవును. సో ఏ విధంగా వస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు? ఈరోజు తొలిసారిగా మన సిరిసిల్ల పట్టణంలో ఉన్న మున్నూరు కాపు సంఘం తొలిసారిగా వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి గతంలో ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఈ సంఘానికి 15 లక్షల రూపాయలు కంపౌండ్ వాళ్ళు అడగానే ఇవ్వడం మా మున్నూరు కాపు పట్టణ సోదరుల తరఫున తనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు తొలిసారిగా మన కేంద్ర మంత్రి అయినరు కాబట్టి తొలిసారిగా ఈ సంఘానికి వచ్చి ఈ కంపౌండ్ వాళ్ళు నిధులను భూమి పూజ చేయడానికి విచ్చేస్తున్న మా అన్నగారు మరి బండి సంజయ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా మా సంఘంలో దాదాపు కొంత కంపౌండ్ వాళ్ళు కానీ, ఎందుకంటే వాగు పక్కపన్న కొంచెం వాటర్స్ కాబట్టి కట్టాలి, కొంచెం డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి కొన్ని నిధులు తన ఇస్తారు, తన మీద నమ్మకం ఉంది, డెవలప్ చేస్తారని చెప్పి ఈరోజు మేము ఆశిస్తున్నాం. సో ఇంకేమేమి అడుగుతారు అంటే ఇంకేమేమి అభివృద్ధి పనులు కావాలి, ఇవే కాకుండా ఇంకేమేమి వేరే వాటిపైన ఎలాంటి అభివృద్ధి కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే దాంట్లో భాగంగా కూడా మరి కేంద్రంలో కూడా మాకంటూ మా కాపు సంఘానికి కూడా కొన్ని నిధులు కేటాయించి మా కుల సోదరుల్ని ఆదుకోవాలని కోరుచున్నాం. సో బొప్ప దేవయ్య గారు మనతో ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. సో వారి మాటలు కూడా మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో చెప్పండి, ఈ రోజు బండి సంజయ్ గారు వస్తున్నారు, ఇంతమంది సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? మీరు కూడా మీ తరపున ఎలాంటి అభివృద్ధి పనులు కావాలని చెప్పేసి మీరు వారిని అడగాలనుకుంటున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి మన బీసీ సహోదరులు, మున్నూరు కాపు సహోదరులు అందరూ కోరిక ఏంటంటే మనము చట్టసభలో కూడా మనకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలి. మనం బీసీలం ఎక్కువ మెజార్టీ ప్రజలు మనం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నాము. తగినంత మనకు రాజ్యసభలో కానీ చట్టసభలో ఎందులో కానీ పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా మనకు తగినంత ప్రాతినిధ్యం దొరకలేదు అనే ఆలోచన అందరిలో ఉంది. దానికి పునాదిగానే మన కుల బాంధవుడు మిత్రుడు మన పెద్దలు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సిరిసిల్ల మన కుల సంఘానికి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, వారు ఇంతకుముందే మన సిరిసిల్ల పట్టణ సంఘం తరఫున వారు వెళ్ళి కలిసినప్పుడు వారి ఫండ్ నుండి 10 లక్షల రూపాయలు ఇచ్చారు, తనకి కొంత సహాయం చేశారు. ఇంకా సారి మాకు సరిపోవు, ఇంకా మిగతా మాకు డబ్బులు అవసరం ఉంటే ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయని అక్కడ అడిగినప్పుడు, మీరు ఇవైతే తీసుకెళ్ళండి, తర్వాత మన చేతిలోనే ఉంటుంది, ఇవ్వాల్సింది నేనే కదా, మీకు ఖచ్చితంగా మీ పూర్తి స్థాయిలో సహకారం చేస్తా, మీకు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అవసరం ఉన్నా కానీ నేనే పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం వారు ఈరోజు సిరిసిల్లలోని మన మున్నూరు కాపు ఫంక్షన్ హాల్కు ఇచ్చేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఉన్న సదుపాయాలు ఏంటి, ఇక్కడ మన లోటుపాట్లు ఏంటి అని వారే కళ్ళారా చూస్తారు. కనుక వారు చూసిన పిదప మనకి ఏమేమి డెవలప్మెంట్లు అవసరం అనేది ఆటోమేటిక్గా వారి దృష్టికి వస్తుంది. మనం అడిగిన దాంట్లో కూడా ఎంతవరకు న్యాయం ఉన్నది, వీళ్ళు నిజంగానే అడుగుతున్నారు, మనం ఇవ్వాలని అభిప్రాయం తనకు కలుగుతుంది. కనుక వారికి ఆటోమేటిక్గా సేవాభావం కూడా ఉన్నది. ఒక కాపు కులస్తులనే కాకుండా అందరి మీద కష్టపడి పైకి వచ్చిన నాయకుడు కనుక అందరి కష్ట సుఖాలు ఏంటి అని తనకు తెలుసు. కనుక ఇవన్నిటిని చూసి ఈ ఫంక్షన్ హాల్ ఏర్పడ్డట్టయితే మన కుల బాంధవులందరికీ కొద్దిగా తక్కువలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకున్నప్పుడు కొద్దిగా 10 రూపాయలు తక్కువలో చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక తను గుర్తించి ఈ ఫంక్షన్ హాల్ డెవలప్మెంట్ కోసం తను సహాయపడతారని ఆశిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణానికి ఈ మా సిరిసిల్ల మున్నూరు కాపు పట్టణ సంఘానికి విచ్చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలను ఆడుకొని
కష్టాలు ఇబ్బందులు మనకు చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కుల సంఘాలు రాబోయే రోజుల్లో ముందుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మరి కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లాగా దానిలో ఉంటాం. మరి అందరూ కూడా రాజకీయం పక్కబెట్టి అధికారులు ఏ పార్టీ ఉన్నా పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పదు అన్నమాట. నేను ఎంపీగా కాబట్టి భారతీయ జనతా పార్టీ సంస్థ చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకుడు కాబట్టి దాని ద్వారా సహాయం చేసుకునే అవకాశం చేసినంత ఇబ్బంది. కాబట్టి ఆ నిధులను మనం అందరికీ ఉపయోగపడే విధంగా చేసుకుని చేయాలి. అది చాలా సందర్భంలో చాలా కోసంగా బ్యాంకులు వచ్చేది వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటామంటే ఎక్కడ పైసలు లేదు, కార్యాలయాలు పెట్టుకుంటే దాంతో పేదలకు దానం ఉండదు. ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్లకు మాత్రమే కార్యాలయం. మరి దాంతో ఫాయిదా ఉంటాయి కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షన్ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ ఉంటే చుట్టూ ఆ స్థలాన్ని కాపాడుకోవడానికి కంపౌండ్ వాల్స్ కానీ బోర్వెల్స్ కానీ లైట్ కానీ ఇటువంటి అవసరాలకు మాత్రమే నేను ఎంపీలు చూస్తున్నా. ఎందుకంటే ఆ నిధులు అందరూ ఉపయోగపడదు. మోడీ గారు ఆలోచన ఒకటి, మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. మీ నిధులన్నీ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులు ఉపయోగించుకోని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో మనం అనేక కుల సంఘాలకు మనం కమ్యూనిటీలకు నిధులు జరిగింది. చాలా సందర్భంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ముందు సంఘం భవనం పంపించి మనం శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలు కూడా ఎంపీ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తా. అన్ని కులాలను సమాన స్వీకరణ దొరుకుతూ వాళ్ళని ఆలోచన ప్రయత్నం చేస్తా. మీరు ఇంత పెద్ద మెజార్టీతో నన్ను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత నిజంగా పోయినసారి నేను 89,000 ఓట్లతో గెలిచాను. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ మెజార్టీ పోయినసారి నాది. ఈసారి 2,20,000 ఓట్లతో మీరు గెలిపించినట్టు చాలా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కుంది. మరి ఇంత మెజార్టీతో మీరు గెలిపించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు వాళ్ళను గుర్తించి నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టింది. మరి ఏంటంటే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడారు, గతం లెక్క మాట్లాడారు, గతం లెక్క ఉడికి పోరాడు. కాబట్టి అది కూడా ఏమైనా కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పకుండా నా తప్పుడు కృషి చేస్తా. వాళ్ళ ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలు హర్షించే విధంగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ పరాలను తీసుకునే విషయం తెలుసు. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, పేద ప్రజల ఆనుకునే విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాల అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం అవుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనే లక్ష్యంతో ఒక విశాల దృక్పథంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ ప్రకారం మనం ముందుకు వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవే విషయంలో కానీ తప్పకుండా నా వరకు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా, అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రేమ అభివృద్ధి పొందిన నేనంటే ఇప్పుడు మారా, నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను. కొంచెం సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి తెచ్చుకోకూడదు. మనం నాకు ఏం అహంకారం ఉండదు, నాకు గెలవ ఉండదు. ఎప్పుడు నవ్వుకుంటున్నామన్నా నాకు ఎన్ని బాధలున్నా ఆ బాధలు నేను ఎదుర్కొంటే ప్రయత్నం చేయాలి. నా బాధలు ఉన్న పద్ధత కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజలు చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు కష్టపడి ఒక ప్రేమ అనుబంధం ఇష్టపడి గెలిపించేది. మీ బాధ తీర్చే బాధ్యత నాది.
మీ కష్టాలను తీర్చే బాధ్యత నాది. మీరు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. దాని బాధ్యతయుతంగా నేను తీసుకుంటా. తప్పకుండా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు అండగా ఉంటా. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కానీ మండలాల అభివృద్ధి కానీ ఈ జిల్లాకు సంబంధించాను. అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇద్దరి సమన్వయంతో అందరి శాసనసభ్యులు కానీ అన్ని పార్టీ నాయకుల యొక్క సమన్వయంతో అందరం కలిసిమెలిసి మన అభివృద్ధిలో ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పేరు ప్రఖ్యాత కోసం పంపిసండి స్కీమ్ తీసుకొచ్చిండు, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఇంకో నాయకుడు అంటే అంతకంటే పొరపాటు అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఎప్పుడు ఎక్కువ అభివృద్ధి జరగాల్సి ఉంటే ఆ స్థాయిలో మనం చేసుకోలేకపోవడం. ఎందుకంటే రాజకీయాల మధ్య పడి రాజకీయ విమర్శలకు పరిమితమై ఊరు సహకరించే ఆలోచన లేకపోవడం వలన ఇవాళ అభివృద్ధి కుంటుపడే విషయం వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికల మాత్రమే రాజకీయం. నా ఎన్నికల సందర్భంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సపోర్ట్ చేసింది. అది ఏమనాలి లేదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు చూడాలి. రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడి తక్కువ మాట్లాడతా. విమర్శలకు విమర్శలు ప్రతి విమర్శలు తక్కువ సమయం ఇస్తున్నాను. కేవలం ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి అయిన కాబట్టి అందరూ నన్ను పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరు నాయకులను సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం. విమర్శలు ప్రతిమర్శలకు అవకాశం ఇవ్వకుండా అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోపడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది. దాని బాధ్యతగా నేను స్వీకరించలేదు. కాబట్టి ఆ విషయంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అప్పుడు మళ్ళీ హెల్త్ కూడా అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన సన్మానించడానికి మున్నూరు కాస్త ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా మీకు సహకరిస్తానని చెప్పి సందర్భంగా మీకు మాట్లాడుతుంది.